ప్రతిసారి ఒక కొత్త కస్టమర్ని మన దండారాగా పట్టుకొచ్చు అంటే చాలా కష్టం. ఎందుకంటే వచ్చిన ప్రతి కస్టమర్ని ఓ గొర్రెని కోసినట్టు కోసి పడితే రెండోసారి నీ దగ్గరికి ఎవడొస్తాడు? మళ్ళీ బిజినెస్ నడవాలి అంటే కొత్త కస్టమర్ రావాల్సిందే. తప్పు నీది కాదు, ఎందుకంటే నీ బిజినెస్ ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి ఏ కస్టమర్ వచ్చినా కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ ఇవ్వాలని చూస్తున్నావు. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం కస్టమర్స్ని గొర్రెల లెక్క కాకుండా గోమాత లెక్క ట్రీట్ చేస్తామో అప్పుడే మనకు టైం టు టైం పాలు పేడ అవసరమైతే దూడను ఉడిస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే కస్టమర్ని రైట్ వేలో ట్రీట్ చేసి కస్టమర్కి వాల్యూ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు రిపీటెడ్గా వస్తారు, వాళ్ళు పోయి 10-15 మందిని తీసుకొని వస్తారు. నువ్వు ఒకవేళ లాంగ్ రన్లో బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటే మాత్రం ఇదొక్కటే సొల్యూషను. సో నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి నీ బిజినెస్ చిన్నదా పెద్ద విషయం పక్కకు పెట్టేసి కస్టమర్కి బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయు. 100% లాంగ్ రన్లో సక్సెస్ అవుతావు, కాంపిటీషన్ని బీట్ చేస్తావు. ఇక ఇట్లాంటి బిజినెస్ టిప్స్ తెలియాలి అనుకుంటే మాత్రమే వెంటనే ఫాలో కొట్టు.